నమస్తే వెల్కమ్ టు జీటీపీఎల్ న్యూస్ నేను సౌందర్య వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం రూరల్ నియోజకవర్గం అన్ని విధాలుగా అభివృద్ధి చేసి కార్యకర్తలకు కంటికి రెప్పలా కాపాడుకుంటా 60వ జన్మదిన వేడుకల్లో రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి వెల్లడి అంగరంగ వైభవంగా రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి షష్ఠి పూర్తి వేడుకలు భారీగా తరలివచ్చి శుభాకాంక్షలు తెలిపిన రూరల్ నియోజకవర్గం కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు అధికారులు ఇందల్వాయి నుండి ధర్మారం వరకు ఘన స్వాగతం పలికిన కాంగ్రెస్ శ్రేణులు కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి నిజామాబాద్ లో భారత్ వికసిత్ సంకల్ప యాత్ర సదస్సులో పాల్గొన్న ఎంపీ అరవింద్ ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను సంబంధిత అధికారులు వెంటనే పరిష్కరించాలి జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఆదేశం జిల్లా అదనపు కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన కిరణ్ కుమార్ మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపిన రెవెన్యూ అధికారులు బీడీసీల ఆగడాలు గల్ఫ్ ఏజెంట్ల మోసాలను అరికట్టేందుకు ప్రత్యేక నిఘా మీడియాతో సిపి కల్మేశ్వర్ వెల్లడి డిఆర్డీఏ ఏపీడీ సంజీవ్ కుమార్ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేసిన జిల్లా కలెక్టరేట్ సిబ్బంది జిల్లా వ్యాప్తంగా ఘనంగా మార్కండేయ జయంతి వేడుకలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించిన పద్మశాలులు రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి షష్ఠి పూర్తి 60 ఏళ్ల జన్మదినం సందర్భంగా ఘన స్వాగతం పలికారు నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి జన్మదినం వేడుకలు క్యాడర్ మధ్య జరుపుకునేందుకు హైదరాబాద్ నుండి నిజామాబాద్ కు వచ్చిన సందర్భంగా ఇందల్వాయి టోల్ గేట్ వద్ద కాంగ్రెస్ నాయకులు ఘన స్వాగతం పలికారు గజమాలతో సత్కరించారు అనంతరం భారీ ర్యాలీతో డిచ్పల్లి మండలం నడిపల్లి శివారు బస్టాండ్ వద్ద ఉన్న శివాలయంలో రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి దంపతులు కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు అక్కడి నుండి ధర్మారంలోని పిహెచ్ఆర్ కన్వెన్షన్ కు చేరుకొని జన్మదిన వేడుకల్లో పాల్గొన్నారు ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులకు సూచించారు సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 78 ఫిర్యాదులు అందాయి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్తో పాటు అదనపు కలెక్టర్ చిత్రా మిశ్రా డిఆర్డీఓ చందర్ డిపిఓ జయసుధలకు విన్నవిస్తూ అర్జీలు సమర్పించారు కాగా అర్జీలను పెండింగ్ లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ సమస్యలను పరిష్కరించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం రాష్ట్ర స్థాయిలో హైదరాబాద్లో నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమం సందర్భంగా జిల్లాకు సంబంధించి ప్రజలు అందించే వినతులను సంబంధిత శాఖల జిల్లాధికారులు పంపించడం జరుగుతుందని అధికారులు తక్షణమే స్పందిస్తూ వాటిని వెంట పరిష్కరించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఆదేశించారు వినతులపై చేపట్టిన చర్యలను వివరిస్తూ ఆన్లైన్ పోర్టాల్లో అప్లోడ్ చేయాలని సూచించారు ఒకవేళ వినతులు పరిష్కారం కానట్లయితే అందుగల కారణాలను స్పష్టంగా పేర్కొనాలని సూచించారు జిల్లాలో గల్ఫ్ ఏజెంట్ల మోసాలను అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు సిపి కల్మేశ్వర్ తెలిపారు చిన్నారుల కిడ్నాప్ గ్యాంగ్లు ఏమీ లేవని ప్రజలు ఆందోళన చెందవలసిన అవసరం లేదన్నారు నిజామాబాద్ నగరంలోని జిల్లా పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సిపి కల్మేశ్వర్ మాట్లాడారు జిల్లాలో వీడీసీల ఆగడాలు పెరిగిపోయాయని చెప్పారు ఇప్పటికే 20 వీడీసీలపై కేసులు నమోదు చేశామని తెలిపారు చట్ట విరుద్ధంగా పనులు చేసే వారిపై చర్యలు తప్పవన్నారు గల్ఫ్ ఏజెంట్ల మోసాలను అరికట్టేందుకు ప్రత్యేకంగా ఫోర్స్లను ఏర్పాటు చేశామని చెప్పారు ఇల్లులను అద్దెకు ఇచ్చే ముందు యజమానులు పూర్తి వివరాలు సేకరించిన తర్వాతనే ఇవ్వాలని సిపి సూచించారు చిన్నారుల కిడ్నాప్లు జరుగుతున్నాయని సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు వస్తున్నాయని ప్రజలు వాటిని నమ్మవద్దని తప్పుడు ప్రచారాలు ఆందోళన చెందవలసిన అవసరం లేదని అన్నారు ఇంకా ఈ సమావేశంలో అదనపు ఏసీపీలు పాల్గొన్నారు అది అందరికీ తెలిసినటువంటి విషయమేనే కొత్తదేం కాదు మీరు అన్నది పానిక్ అనేది పబ్లిక్ లో ఉన్నది నిజమే దాని గురించి మేము కొన్ని అవేర్నెస్ రిలేటెడ్
ప్రోగ్రామ్స్ ఇప్పటికి ఒక 40+ ప్రోగ్రామ్స్ కూడా కాలేజెస్లో కాలనీస్లో చేయడం జరిగింది. రిజాయిండర్ మెసేజెస్ని ఇవ్వడం కూడా జరిగింది. బట్ ఇవన్నీ ఇచ్చినాక కూడా రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి 60వ జన్మదినం సందర్భంగా కాంగ్రెస్ నాయకులు పలు రకాల సేవా కార్యక్రమాలు నిర్వహించారు. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపత్ రెడ్డి షష్ఠి పూర్తిని రూరల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కలిసి ఘనంగా నిర్వహించారు. అన్ని మండలాల్లోని పలు ఆలయాల్లో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ధర్మవరంలోని పిహెచ్ఆర్ కన్వెన్షన్లో రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి జన్మదినం వేడుకలను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు కలిసి 60వ జన్మదినం సందర్భంగా 60 మంది నాయకులు కార్యకర్తలు కలిసి రక్తదానం చేశారు. ఈ శిబిరంను రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి సతీమణితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా తాను 60వ పుట్టినరోజు సందర్భంగా 60 మంది కాంగ్రెస్ క్యాడర్ రక్తదానం చేయడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ రూరల్ మోక్పాల్, డిచ్పల్లి, సిరికొండ, దర్పల్లి, ఇందల్వాయి, జక్రన్పల్లి మండలాల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి జన్మదినం సందర్భంగా అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి జన్మదినం సందర్భంగా పిహెచ్ఆర్ కన్వెన్షన్లో ఏర్పాటు చేసిన జన్మదిన వేడుకలకు వచ్చిన కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలకు 6000 మందికి మాంసాహారంతో పాటు శాకాహారం, స్వీట్ భోజనాలు ఏర్పాటు చేశారు. భూపత్ రెడ్డిని కలిసిన కార్యకర్తలు భోజనాలు చేసి సంతృప్తి వ్యక్తం చేశారు. యాక్సిడెంట్కు గురైన యువకుడికి 25,000 రూపాయల ఆర్థిక సహాయం, ఆరోగ్యశ్రీలో చికిత్స ఎల్ఓసి ఇప్పిస్తామని కాంగ్రెస్ పార్టీ బాల్కొండ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ అన్నారు. మోర్తాడ్ మండలం తిమ్మాపూర్ గ్రామానికి చెందిన ఆరెపల్లి నవీన్ ఇటీవల బైక్ యాక్సిడెంట్కు గురై నిజామాబాద్లోని ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. అతను పేద కుటుంబానికి చెందిన వ్యక్తి. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ బాల్కొండ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ హాస్పిటల్కి వెళ్లి ఆయనను పరామర్శించి ధైర్యం చెప్పారు. అతనిని హైదరాబాద్ నిమ్స్ హాస్పిటల్కు తరలించారు. ఆరోగ్యశ్రీలో చికిత్స అందేలా చేస్తానని, చికిత్స కొరకు ఎల్ఓసి ఇప్పిస్తానని తెలిపి వారి అత్యవసర ఖర్చుల కోసం 25,000 రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందించడం జరిగింది. నిజామాబాద్ జిల్లా అదనపు కలెక్టర్గా రెవెన్యూ ఎస్ కిరణ్ కుమార్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. నిజామాబాద్ సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని తన ఛాంబర్కు చేరుకుని బాధ్యతలు చేపట్టారు. అంతకుముందు ఆయన కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వివిధ శాఖల అధికారులు అదనపు కలెక్టర్కు స్వాగతం పలికి పరిచయం చేసుకున్నారు. నిజామాబాద్ జిల్లా అదనపు కలెక్టర్గా కొనసాగిన పి యాదిరెడ్డిని బదిలీ చేస్తూ ఆయన స్థానంలో ఎస్ కిరణ్ కుమార్ను నిజామాబాద్ జిల్లా అదనపు కలెక్టర్గా ప్రభుత్వం ఇటీవలే పోస్టింగ్ కల్పించింది. ఈ మేరకు అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ సోమవారం ఇక్కడికి చేరుకుని బాధ్యతలు స్వీకరించారు. కలెక్టరేట్ ఏఓ ప్రశాంత్, కార్యాలయ సిబ్బంది, వివిధ శాఖల అధికారులు అదనపు కలెక్టర్ను మర్యాదపూర్వకంగా కలిసి స్వాగతం పలుకుతూ శుభాకాంక్షలు తెలిపారు. రూరల్ నియోజకవర్గం అన్ని విధాలుగా అభివృద్ధి చేసుకోవడంతో పాటు నాయకులను, కార్యకర్తలను కంటికి రెప్పగా కాపాడుకుంటానని, రూరల్ నియోజకవర్గం 1000 కోట్ల నిధులు తీసుకువస్తానని రూరల్ ఎమ్మెల్యే రేకులపల్లి భూపత్ రెడ్డి అన్నారు. నిజామాబాద్ జిల్లాలోని ధర్మారం వద్ద గల పిహెచ్ఆర్ కన్వెన్షన్లో రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి 60వ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని అన్ని మండలాలు, గ్రామాల నుంచి పెద్ద ఎత్తున కాంగ్రెస్ శ్రేణులు తరలివచ్చి ఆయనకు శుభాకాంక్షలు చెప్పారు. అనంతరం భూపత్ రెడ్డి మాట్లాడుతూ రూరల్ నియోజకవర్గంలో ప్రతి కార్యకర్త శ్రమ వల్ల తాను ఎమ్మెల్యేగా గెలిచానని చెప్పారు. నియోజకవర్గంలో ఏ కార్యకర్తకు కష్టం వచ్చినా ఎప్పుడు అండగా ఉంటానని, కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటానని అన్నారు. రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి నియోజకవర్గంలో తాను ఎమ్మెల్యేగా ఉండడం, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండడం, ఇక నుంచి అభివృద్ధి కోసం నిధుల వద్ద కొనసాగే విధంగా పనిచేస్తారని పేర్కొన్నారు. 1000 కోట్ల నిధులు తీసుకువచ్చి ప్రతి గ్రామాన్ని సమస్యలు లేని గ్రామంగా తీర్చిదిద్దుతానని తెలిపారు. తన 60వ జన్మదిన వేడుకలకు హాజరై తనకు జన్మదిన శుభాకాంక్షలు చెప్పిన ప్రతి నాయకులకు, కార్యకర్తలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అనంతరం కార్యకర్తల కోసం ఏర్పాటు చేసిన విందులో పెద్ద ఎత్తున కాంగ్రెస్ శ్రేణులు పాల్గొని విందు భోజనం చేశారు. కార్యక్రమంలో ఆయా గ్రామాల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అధికారులు, ప్రజా ప్రతినిధులున్నారు. పద్మశాలీలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్ అన్నారు. నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో పద్మశాలి కులస్తుల యొక్క ఆరాధ్యులైనటువంటి మార్కండేయ స్వామిని జయంతి సందర్భంగా రాకసిపేటలో గల మార్కండేయ మందిరంలో ఘనంగా జయంతి ఉత్సవాలను నిర్వహించడం జరిగింది. కార్యక్రమానికి నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్ విచ్చేశారు. పాతకాలం నుండి ఆలయంలో అభిషేకాలు, అర్చనలు, మంగళహారతులు అనంతరం స్వామివారి చిత్రపటానికి డోలారోహణం నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. భక్తుల సౌకర్యార్థం మహాన్న ప్రసాదాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ బేతి గంగారం, రాజు గంగాధర్, ప్రధాన అర్చకులు రాచప్ప, పూజారి శివ,
ఏడుతర్పల గ్రామ కమిటీ అధ్యక్షులు సాయిరెడ్డి శంకర్, రవీందర్, పూశెట్టి సాయిరెడ్డి, నవీన్, లోల శంకర్ తదితరులు పాల్గొన్నారు. అంగన్వాడీ కేంద్రంలో వడ్డించిన భోజనం వికటించి బాలుడు ఆసుపత్రి పాలైన సంఘటన సోమవారం వెలుగులోకి వచ్చింది. బాధిత కుటుంబం సోమవారం ఉడకని అన్నం, నీళ్ల పప్పుచారును తీసుకుని తహసీల్దార్ కార్యాలయానికి వచ్చారు. ఈ విధంగా ఉన్నాయి. ఎడపల్లి మండలం ఎంఎస్సి ఫారం గ్రామానికి చెందిన అంగన్వాడీ కేంద్రంలో మహమ్మద్ జాయినుద్దీన్ మన్వడు వారం రోజుల క్రితం అన్నం తినగా వికటించింది. దీనితో ఆసుపత్రి పాలయ్యాడు. నిరుపేద కుటుంబానికి ఆసుపత్రి ఖర్చులు తడిసి మోపెడయ్యాయి. ఆరోగ్యం కుదుటపడగా శనివారం ఇంటికి వచ్చారు. సోమవారం ఉదయం అంగన్వాడీ టీచర్ సుప్రియ మధ్యాహ్నం భోజనం ఇంటికి పంపింది. నాణ్యత లేని భోజనం, నీళ్లు చారు పెట్టడంలో కుటుంబం తహసీల్దార్ కార్యాలయానికి వచ్చింది. అక్కడ వీటిని చూయించారు. అక్కడే ఉన్న పాత్రికేయులు విషయాన్ని గమనించి ఎంఎస్సి ఫారం అంగన్వాడీ కేంద్రానికి వెళ్లారు. అక్కడ పరిస్థితి అంతే ఉంది. అంగన్వాడీ ఆయాగా తల్లికి బదులుగా కూతురు శివరంజని కొన్నాళ్లుగా పనిచేస్తున్నారని గ్రామస్తులు తెలిపారు. ఉన్నతాధికారుల అనుమతి లేకుండానే ఆమె కొనసాగుతున్నారు. కేంద్ర నిర్వహణ లోపాలు కొట్టొచ్చినట్లు కనబడ్డాయి. భోజనం ఇంటికి ఇవ్వాల్సిన అవసరం లేకున్నప్పటికీ నిబంధనలకు విరుద్ధంగా టిఫిన్ బాక్స్లో ఇంటికి అన్నం పెడుతున్నారు. బోగస్ హాజరు వేస్తున్నారు. ఈ విషయం తెలుసుకొని పంచాయతీ కార్యదర్శి స్వప్న విషయం తెలుసుకొని కేంద్రానికి వచ్చారు. కేంద్రం సక్రమంగా నిర్వహించాలని, భోజనం ఇంటికి ఇవ్వరాదని, నాణ్యతగా భోజనం వడ్డించాలని ఆదేశించారు. మరోసారి ఇలా జరిగితే ఉన్నతాధికారులకు తెలుపుతామన్నారు. ऐसा खिलाने से ऐसा हुआ बच्चे का, आंगनवाड़ी का स्कूल से खाना ला रहे, खिलाने से ऐसा हो रहा बच्चे। परसों तक अच्छा था, उल्टियाँ कर ले रहा, वेट कर रहा, मोशंस कर ले रहा, नहीं बन रहा वो बच्चे, और पेट भी जरा टाइट हो जा रहा वो खाना खिलाते बच्चे। పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని, డ్రైనేజీల్లో మురికి నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని, తాగునీరు కలుషితం కాకుండా ట్యాంకులను శుభ్రపరచుకోవాలని గ్రామ పంచాయతీ అధికారులు జడ్పీ చైర్మన్ విఠలరావు ఆదేశించారు. ప్రత్యేక పారిశుద్ధ కార్యక్రమంలో భాగంగా మాక్లూరు మండలం డీకంపల్లి గ్రామంలో పారిశుద్ధ కార్యక్రమంలో పాల్గొని మురికి కాలువలను, రోడ్లను శుభ్రపరిచే కార్యక్రమంలో పాల్గొన్నారు. జడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠలరావు, మండల ప్రత్యేక అధికారి ముత్తన్న, ఎంపీడీఓ క్రాంతి, మాజీ సర్పంచ్, ప్రజా ప్రతినిధులు, నాయకులు, పంచాయతీ సిబ్బంది, యువకులు, గ్రామస్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు 6వ రోజు. ఈరోజు మాక్లూరు మండల్ డీకంపల్లి గ్రామానికి ఇచ్చేసి మరి గత 6 రోజుల నుంచి ఎవ్రీడే 1-2 గ్రామాలు 1-2 మండల్లో తిరుగుతూ ఉన్నాం. దాంట్లో భాగంగానే ఇప్పుడు మన గ్రామం డీకంపల్లి గ్రామంకి ఇచ్చేసినాం. మరి 6వ రోజు ఈరోజు సోపిడ్స్ నిర్మాణమే కానీ ఏదైతే వాటర్ నిల్వ ఉందో దాన్ని తీసేయడం కానీ, అట్లాగే దోమలకు ఇటువంటి దోమలు లేకుండా డ్రైనేజ్ లేదని ఉంటే ఆగి ఉన్న వాటర్ కూడా తీసేయడము, అట్లాగే మరుగున పడిన మరుగుదొడ్లు కూడా పూర్తి చేయడము, ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు దీంట్లో జరుగుతూ ఉన్నాయి. ఈ ప్రభుత్వం వచ్చి మరి 7వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు ఈ ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమము పెట్టడం జరిగింది. ఈరోజు స్థానిక గవర్నమెంట్ ఇంటిగ్రేటెడ్ హాస్టల్ సముదాయంలో జిల్లా స్థాయి జాతీయ సైన్స్ డే కాంపిటీషన్ను కండక్ట్ చేయడం జరిగింది. ఫిబ్రవరి 7న పాఠశాల స్థాయిలో, 9న మండల స్థాయిలో గెలుపొందిన విద్యార్థులు జిల్లా స్థాయిలో పాల్గొని వారి యొక్క ప్రతిభను ముఖ్యంగా డ్రాయింగ్, పోయట్రీ, సింగింగ్, ఉపన్యాసం అంశాల్లో పోటీలు నిర్వహించడం జరిగింది. ప్రతి మండలం నుంచి 4 విద్యార్థులు ఈ కాంపిటీషన్స్ లో పాల్గొన్నారు. వీటికి ప్రతి ఈవెంట్ నుంచి మొదటి, 2వ, 3వ బహుమతి పొందిన విద్యార్థుల రాష్ట్ర స్థాయికి ఎంపిక చేయడం జరిగింది. విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో ఈ నెల 28న రవీంద్ర భారతిలో జరిగే జాతీయ సైన్స్ దినోత్సవ వేడుకల్లో పాల్గొంటారు. ఉదయం నుండి మధ్యాహ్నం వరకు నిర్వహించిన ఈ కార్యక్రమం ఈవెంట్స్లలో గెలుపొందిన విద్యార్థులకు మెమోంటోలు, సర్టిఫికెట్లతో సత్కరించడం జరిగింది. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మండల విద్యాశాఖ అధికారి రామారావు, కోటగల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు వాసుదేవ, అరసపల్లి ఉన్నత ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఆర్వీఎన్ గౌడ్ అతిథులుగా హాజరయ్యారు. మరియు న్యాయ నిర్ణేతలుగా లక్ష్మీనాథం గోవర్ధన్, రమేష్ ముద్దుకృష్ణ, లక్ష్మణ్ మరియు దశరథ్ శ్రీనివాస్ పాల్గొన్నారు. కార్యక్రమంలో విశిష్ట అతిథులుగా ప్రజా సైన్స్ వేదిక రాష్ట్ర అధ్యక్షుడు ఘన్పూర్ వెంకటేశ్వర్లు పాల్గొని వారి అమూల్యమైన సందేశాన్ని ఇచ్చారు. గెలుపొందిన విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో పాల్గొంటారని జిల్లా సైన్స్ అధికారి గంగకిషన్ తెలియజేశారు. నవిపేట మండల కేంద్రంలోని భక్త మార్కండేయ ఆలయంలో పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో శ్రీ భక్త మార్కండేయ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఉదయం ప్రత్యేక అభిషేకాలు, యజ్ఞం అనంతరం పద్మశాలి జెండా ఆవిష్కరణ, మధ్యాహ్నం మహా అన్నదాన కార్యక్రమం, సాయంత్రం 5 గంటలకు మంగళ హారతులు, బాజా భజంత్రీలతో భక్త మార్కండేయుని శోభాయాత్ర నిర్వహించగా ఈ కార్యక్రమానికి పద్మశాలి కుల బాంధవులతో పాటు గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మాక్లూరు మండల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఇన్ఛార్జ్ చైర్మన్ బూరోల అశోక్ బాధ్యతలు స్వీకరించారు.
గతంలో ఉన్న చైర్మన్ వ్యక్తిగత కారణాల వల్ల తన పదవికి రాజీనామా చేయడంతో ఈ రోజు ఇన్ఛార్జ్ చైర్మన్ గా బాధ్యతలు తీసుకున్న బూరోల్ అశోక్ ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతులకు అందుబాటులో ఉంటూ రైతులకు ఎరువులు అందుబాటులో ఉండే విధంగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకుంటానని రైతులకు హామీ ఇచ్చారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులున్నా తన దృష్టికి తీసుకువస్తే న్యాయం జరిగేలా చేస్తానని తనపై నమ్మకంతో చైర్మన్ సోజాతి పరిధిలో రైతులకు, డైరెక్టర్లకు, మండల ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. నవీపేట్ మండలం పరిషత్ కార్యక్రమంలో మండల సర్వసభ్య సమావేశం ఎంపీపీ శ్రీనివాస్ అధ్యక్షతన నిర్వహించారు. వివిధ శాఖలపై సుదీర్ఘంగా సమీక్షించి చర్చించారు. 10వ తరగతి విద్యార్థులకు ప్రత్యేక క్లాసులతో పాటు పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని విద్యాశాఖ మండల నోడల్ అధికారి అశోక్ తెలిపారు. మండలం నుంచి విద్యార్థులు 583 10వ తరగతి పరీక్షలు రాయడం జరుగుతుందన్నారు. యాసంగి పంటలకు పెట్టుబడి కొరకు రైతు బంధు 3 ఎకరాల 11 గుంటలకు ఇప్పటివరకు 10,794 మందికి పెట్టుబడి సాయం రాష్ట్ర ప్రభుత్వం అందించిందని, త్వరలో మిగతా వారికి రైతు బంధు డబ్బులు జమ అవుతాయని వ్యవసాయ శాఖ అధికారి సురేష్ గౌడ్ తెలిపారు. రైతు బంధు విధి విధానాల రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయలేదని, త్వరలో విధి విధానాలు ప్రకటించే అవకాశాలున్నాయని అన్నారు. మండలంలో ఇప్పటివరకు రైతు బీమా 2023-24 సంవత్సరంలో 31 మందికి రైతు బీమా సహాయం అందిందని అన్నారు. పీఎం కిసాన్ పథకం ద్వారా 8,023 మందికి సంవత్సరానికి 6,000 చొప్పున డబ్బులు జమ కావడం జరిగిందని అన్నారు. గృహజ్యోతి పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ప్రకటించడంతో విద్యుత్ శాఖ అధికారులు ప్రతి ఇంటికి తిరుగుతూ నివేదిక తయారు చేయడం జరుగుతుందని మండల విద్యుత్ శాఖ అధికారి ప్రవీణ్ తెలిపారు. ఉచిత విద్యుత్పై రాష్ట్ర ప్రభుత్వం విధి విధానాలు త్వరలో ప్రకటించడం జరుగుతుందని అన్నారు. నవీపేట మండలం ఎంపీడీఓగా 8 సంవత్సరాలు బాధ్యతలు నిర్వహించిన సజీద్ అలీ కామారెడ్డి జిల్లాకు బదిలీ కావడంతో ఆయనను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ సబిత, ఎంపీడీఓ సాజిద్ అలీ, తహసీల్దార్ ధన్వాల్, ఎంపీఓ రామకృష్ణ, ఎంపీటీసీలు అధికారులు ఉన్నారు. కోఆపరేట్ చేయలేము, ఎందుకంటే అంతకుముందు వచ్చినప్పుడు పార్టీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ, గవర్నమెంట్ టీఆర్ఎస్ పార్టీ, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చింది, మండల టీఆర్ఎస్ ఎంపీపీ జడ్పీసీ ఉన్నారు. ఎందుకంటే గవర్నమెంట్ సేమ్ గవర్నమెంట్ ఉంటే సేమ్ మనకు బాడీ మెంబర్ ఉంటే 100% మనం సపోర్ట్ చేయొచ్చు. ఇప్పుడు అక్కడ వేరే బాడీ వస్తున్నాయి, ఇక్కడ సపోర్ట్ వేరే పార్టీ ఉంటారు. కొంచెం ప్రాబ్లమ్స్ ఉంటే కూడా నేను అందరూ 100% వాళ్ళకు కలిపి 100% అందరు పాత బాడీతో 100% కలిపి చేసిన పని. నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండల కేంద్రంలోని పద్మశాలి కులస్తుల దైవ మార్కండేయ స్వామి జయంతి సందర్భంగా దర్పల్లిలో గల పద్మశాలి సంఘంలో మార్కండేయ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించడం జరిగింది. ముందుగా పూజలు, అభిషేకాలు, అర్చనలు, మంగళహారతులు అనంతరం స్వామివారి చిత్రపటానికి డోలారోహణం నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. వారందరికీ అన్నదానం నిర్వహించారు. కార్యక్రమంలో పద్మశాలి మండల అధ్యక్షులు చిలుక రాజేశ్వర్, గ్రామ సంఘం అధ్యక్షులు పామ్ నారాయణ, ఉపాధ్యక్షులు దువ్వ భూమేశ్వర్, కార్యదర్శి క్యాదర్ నారాయణ, కోశాధికారి డాక్టర్ అంకం ఆనంద్ కుమార్, ఉప కార్యదర్శి ఇంజాపురం మహేందర్, పంటి సభ్యులు బిల్లా నవీన్, లోకం విష్ణు తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ అసిస్టెంట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ సంజీవ్ కుమార్ ఈ నెల 9న అకాల మరణం చెందడం పట్ల జిల్లా అధికార యంత్రాంగం సంతాపం వ్యక్తం చేసింది. ఆయన మృతికి సంతాపం తెలుపుతూ సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో ఏపీడీ సంజీవ్ కుమార్ చిత్రపటానికి కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, అదనపు కలెక్టర్ చిత్ర మిశ్రా, డిఆర్డీఓ చందర్, ఏఓ రమణ, డిపిఓ జయసుధ, ఆయా శాఖల అధికారులు, ఉద్యోగులు పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. సంజీవ్ కుమార్ అందించిన సేవలను కొనియాడారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ 2 నిమిషాలు మౌనం పాటించి నివాళులు. ఫిబ్రవరి 16న కార్మిక సంఘాలు తలపెట్టిన గ్రామీణ భారత్ బంద్ను సమ్మెను విజయవంతం చేయాలని రుద్రూర్లో ఆశా కార్యకర్తలు పిలుపునిచ్చారు. సోమవారం సిఐటియు ఆధ్వర్యంలో రుద్రూర్ పిహెచ్సి మెడికల్ ఆఫీస్ డాక్టర్ ఆయేషా సిద్దిఖాకు సమ్మె నోటీస్ అందజేశారు. కేంద్ర బీజేపీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను ప్రతిఘటిస్తూ జాయింట్ ప్లాట్ఫామ్ ఆఫ్ ట్రేడ్ యూనియన్స్ సంయుక్త కిసాన్ మోర్చా పిలుపులో భాగంగా ఆశా కార్యకర్తలందరూ పాల్గొంటారని నోటీసులో పేర్కొన్నారు. మోడీ ప్రభుత్వం మహిళా ఉద్యోగుల పట్ల మొండిగా వ్యవహరిస్తే తగిన గుణపాఠం చెప్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో సిఐటియు నాయకుడు నన్నేసాబ్, యూనియన్ అధ్యక్షురాలు వాణి, కార్యదర్శి భూలక్ష్మి, నాయకులు పుష్ప, నిర్మల, ఇందిరా తదితరులు పాల్గొన్నారు. వేల్పూర్ మండలంలోని పచ్చల నడుకుడ గ్రామంలో గృహజ్యోతి పథకానికి అర్హులైన లబ్ధిదారుల డాటాను విద్యుత్ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి డాటా ఎంట్రీ కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమంలో ఎలక్ట్రిసిటీ డిఈ హరిచంద్ర నాయక్ మాట్లాడుతూ తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్క విద్యుత్ కస్టమర్ తమ యొక్క డీటెయిల్స్, రేషన్ కార్డు నంబర్, ఆధార్ కార్డు నంబర్, అదేవిధంగా మొబైల్ నంబర్ను విద్యుత్ అధికారులకు ఇచ్చినట్లయితే వారి వివరాలను ఆన్లైన్లో నమోదు చేయడం జరుగుతుందని తెలిపారు. ప్రభుత్వం ఆదేశానుసారం నెలకు 200 యూనిట్ల లోపు వాడే వినియోగదారులకు ఉచిత విద్యుత్ ఇవ్వడం జరుగుతుందని సూచించారు. ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని వినియోగించుకొని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఒక ఇంటికి 2 అంతకంటే ఎక్కువ పోర్షన్లతో మీటర్ ఉన్న వారికి
ఒకే రేషన్ కార్డు మాత్రమే ఉన్నట్లయితే వారు ఒకే మీటర్కు అర్హులవుతారని తెలిపారు. తప్పులు సరిచేసుకునేవారు భీమ్గల్ ఈఆర్ఓ కార్యాలయంలో సంప్రదించాలని తెలిపారు. కార్యక్రమంలో డిఈ హరిచంద్ర నాయక్, ఏడి వినోద్, ఏఈ యశ్వంత్, లైన్ ఇన్స్పెక్టర్ సుధాకర్, పచ్చల నడుకుడ లైన్మెన్ నరేష్, బేల్పూర్ లైన్మెన్ రాజు, అక్లూర్ ఏఎల్ఎం జోసెఫ్, అమీనాపూర్ ఏఎల్ఎం రాజశేఖర్ రెడ్డి మరియు విద్యుత్ సిబ్బంది పాల్గొన్నారు. ప్రభుత్వానికి నివేదిక సమర్పించిన తర్వాత ప్రభుత్వ గైడ్లైన్స్ ప్రకారం ఏ రకంగా ఉచిత విద్యుత్ ఇస్తారు ఏంటిదనేది ప్రభుత్వ ఆదేశాల ప్రకారం నడుచుకుంటాము. అందులో భాగంగానే ఈ వినియోగదారులందరూ వచ్చి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాం. రేషన్ కార్డు, కరెంటు బిల్లు ఒకటి, తర్వాత మొబైల్ నెంబర్, ఈ 4 లింకప్ చేసి ఆన్లైన్ చేస్తాం. ఎవరైనా తప్పుకున్నా మా ఆఫీస్కి వచ్చి సరిదిద్దుకోవచ్చు. డొంకేశ్వర్ మండలంలోని ప్రభుత్వ స్థలాలు కబ్జాకు గురి అయ్యాయని డొంకేశ్వర్ వీడీసీ కమిటీ సభ్యులు గత 3 రోజులుగా రీలే నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా వీడీసీ కమిటీ ఉపాధ్యక్షులు రామన్న మాట్లాడుతూ ముప్పు గ్రామాలతో ఏర్పడిన కొత్త మండలం డొంకేశ్వర్ గతంలో పాలించిన 2 నాయకులు వాళ్ళ ఇంటికి ముందు ఉన్న ప్రభుత్వ స్థలం ఎలాగైనా చేసి కబ్జా చేయడానికి అధికారులపై ఒత్తిడి కలిగించి ప్రజలను ఇబ్బందికి గురి చేస్తున్నారు. కోట్లాది రూపాయలైన భూమి ఇది మండలం ఏర్పాటైనది కాబట్టి ఎలాగైనా చేసి ఆ భూమిని కబ్జా చేయాలని గతంలో ఉన్న ఒక నాయకుడు గ్రామ పంచాయతీలో ఉన్న ఫైళ్లను మాయం చేయడం జరిగింది. దానిపై అధికారులు వెంటనే విచారణ చేపట్టాలని, మాయమైన ఫైళ్లను వెంటనే ఆఫీసులో పెట్టాలని కోరుతున్నామన్నారు. మరియు ఈ కబ్జాపై అధికారులు స్పందించడం లేదు. రాజకీయ నాయకుల ప్రభావంతో ఈ సమస్య ముందుకు వెళ్లడం లేదు. మీడియా ద్వారా తెలియజేయడం ఒక్కడే. ప్రభుత్వ భూములు కాపాడే బాధ్యత వాస్తవంగా అధికారులది, కానీ వీళ్ళు ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు. దానికోసమే గ్రామస్తులు ముందుకు వచ్చి ఈ పోరాటం చేయడం జరుగుతున్నది. అందుకోసమే ఈ రీలే నిరాహార దీక్ష చేపట్టడం జరుగుతున్నది. పై అధికారులకు, కలెక్టర్కి, డిపిఓకి, వారిపై అధికారులకు మీడియా ద్వారా ప్రభుత్వ భూమిని కాపాడాలని వేడుకుంటున్నామని తెలిపారు. మాది నూతనంగా ఏర్పాటైనటువంటి ముంపు గ్రామాలతో ఏర్పాటు చేసినటువంటి నూతన మండలం. ఇప్పుడు ఇది మండల హెడ్ క్వార్టర్ కాబట్టి గతంలో పాలించినటువంటి నాయకులు 2 ఎట్టన వేసి ఈ ఊరి యొక్క వాళ్ళ ఇంటి ముందట ఉన్నటువంటి భూముల్ని కబ్జా చేయడం కోసం అధికారుల చుట్టూ ఒత్తిడి చేపించి ప్రజల్ని చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. గత 2 సంవత్సరాల నుంచి ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే వాళ్ళ ఇంటి ముందున్న భూమి, కోట్లాది రూపాయల విలువైన భూమిని, ఇది మండలం ఏర్పాటైంది కాబట్టి ఎట్టననే సమాచార హక్కు చట్టాన్ని వజ్రాయుధంగా ఉపయోగించుకోవాలని రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ పరిరక్షణ కమిటీ ప్రతినిధులు, రాష్ట్ర డైరెక్టర్ సలీం, జిల్లా అధ్యక్షులు ఆదే ప్రవీణ్ కుమార్ సూచించారు. నగరంలోని మాధవ్ నగర్ బైపాస్ రోడ్ సమీపంలో గల ప్రభుత్వ మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్ కళాశాలలో సమాచార హక్కు చట్ట పరిరక్షణ కమిటీ రాష్ట్ర డైరెక్టర్ ఎంఏ సలీం, నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు ఆదే ప్రవీణ్ కుమార్, రాష్ట్ర సలహాదారులు మద్దత్ చంద్రశేఖర్, నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ అధ్యక్షులు పైసా ఎల్లయ్య పాల్గొని అక్కడి విద్యార్థులకు, కళాశాల స్టాఫ్కు సమాచార చట్టం 2005పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆర్టీఐను ఉపయోగించుకొని కాబోయే భావి భారత పౌరులుగా మన విద్యార్థులే రేపటి యువత బాధ్యతను కలిగి సమాజంలో, ముఖ్యంగా గవర్నమెంట్ కార్యాలయాల్లో జరిగే పరిపాలనపై సమాచారంను తెలుసుకొని మన ప్రజలకు వచ్చే ఫండ్స్ ను సరిగ్గానే మన ప్రజలపైనే ఖర్చు పెడుతున్నారో లేదో తెలుసుకునేటట్లు పార్లమెంట్లో 2005 సంవత్సరం ఆమోదం పొందిన సమాచార హక్కు చట్టంను ఒక వజ్రాయుధంగా ఉపయోగించుకోవాలని కోరారు. పిల్లలు డిసిప్లిన్ ఇస్ ద వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. కాబట్టి మీరు దయచేసి అలర్ట్ చేయొద్దు. మేము ఎట్లా వచ్చినా వెళ్ళిపోతుంది నిశ్శబ్దంగా. మీ ప్రాబ్లమ్స్ అన్ని మా చేతికి వచ్చినాయి. దీని మీద ఏం చేయాలనేది మేము చేస్తాం. ఓకేనా? రైట్, థ్యాంక్ యూ. బాల్కొండ మండలంలోని నాగాపూర్ గ్రామంలో వరి పంటను పరిశీలించి తగిన సస్యరక్షణ చర్యలు చేపట్టాలని మండల వ్యవసాయ అధికారి మహేందర్ రెడ్డి రైతులను కోరారు. ఈ సందర్భంగా వ్యవసాయ అధికారులు మాట్లాడుతూ వరి నాట్లు వేసి 15 నుంచి 25 రోజుల మధ్యలో మూగి పురుగు, కాండం తొలుచు పురుగు నివారణకు కార్టపు హైడ్రాక్లోరైడ్ ప్లస్ ఈమామెక్టిన్ బెంజాయిడ్ 3 కిలోలు లేదా క్లోరాంతరా నీలిప్రోగు గుళికలు 4 కిలోలు ఏదైనా ఒకదానిని చల్లుకోవాలి. వరి పైరు నాటి 40 నుంచి 60 రోజుల మధ్యలో మోగి పురుగు నివారణకు కార్టప్ హైడ్రాక్లోరైడ్ 400 గ్రాములు లేదా క్లోరాంతరా నీల్పోలు 60 మిల్లీలీటర్లు ఏదైనా ఒకదానిని 200 లీటర్ల నీటిలో కలుపుకొని పిచికారీ చేయాలి. యాసంగి వరిలో అగ్గి తెగులు వచ్చే ఆస్కారం ఉంటుంది కావున రైతులు అగ్గి తెగులు గమనించి వెంటనే ట్రైసైక్లోజోన్ 120 గ్రాములు లేదా ఐసోప్రోతా యూలిన్ 300 ml ను ఏదైనా ఒకదానిని 200 లీటర్లలో నీటిలో కలుపుకొని పిచికారీ చేయాలి. యూరియాను అధికంగా వాడడం వల్ల అగ్గి తెగులు అధికంగా వచ్చే ఆస్కారం ఉంటుంది కావున అవసరం మేర మాత్రమే వాడాలి. యాసంగిలో జింక్ లోపం వరిలో కనబడుతుంది కావున జింక్ లోప నివారణకు 2 గ్రాముల జింక్ సల్ఫేట్ను లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలని అధికారులు సూచించారు. కార్యక్రమంలో ఏఈఓ రేష్మా, రైతులు తదితరులు పాల్గొన్నారు. మరికొన్ని మండల వార్తలు చూద్దాం. ఈ
ఈ సందర్భంగా వ్యవసాయ అధికారులు మాట్లాడుతూ వరి నాట్లు వేసి 15 నుంచి 25 రోజుల మధ్యలో మూగి పురుగు, కాండం తొలుచు పురుగు నివారణకు కార్టపు హైడ్రాక్లోరైడ్ ప్లస్ ఈమామెక్టిన్ బెంజాయిడ్ 3 కిలోలు లేదా క్లోరాంతర నీలిప్రోగు గుళికలు 4 కిలోలు ఏదైనా ఒక దానిని చల్లుకోవాలి. వరి పైరు నాటి 40 నుంచి 60 రోజుల మధ్యలో మోగి పురుగు నివారణకు కార్టప్ హైడ్రాక్లోరైడ్ 400 గ్రాములు లేదా క్లోరాంతర నీల్పోలు 60 మిల్లీలీటర్లు ఏదైనా ఒక దానిని 200 లీటర్ల నీటిలో కలుపుకొని పిచికారీ చేయాలి. యాసంగి వరిలో అగ్గి తెగులు వచ్చే ఆస్కారం ఉంటుంది కావున రైతులు అగ్గి తెగులు గమనించి వెంటనే ట్రైసైక్లోజోన్ 120 గ్రాములు లేదా ఐసోప్రోతా యూలిన్ 300 ml ను ఏదైనా ఒక దానిని 200 లీటర్లలో నీటిలో కలుపుకొని పిచికారీ చేయాలి. యూరియాను అధికంగా వాడడం వల్ల అగ్గి తెగులు అధికంగా వచ్చే ఆస్కారం ఉంటుంది కావున అవసరం మేర మాత్రమే వాడాలి. యాసంగిలో జింక్ లోపం వరిలో కనబడుతుంది కావున జింక్ లోప నివారణకు 2 గ్రాముల జింక్ సల్ఫేట్ను లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలని అధికారులు సూచించారు. కార్యక్రమంలో ఏఈఓ రేష్మా, రైతులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మార్కండేయ జయంతి సందర్భంగా తొర్లికొండ గ్రామంలో పద్మశాలి సంఘం 2 ఆధ్వర్యంలో మార్కండేయ జయంతి సత్యనారాయణ పూజ మరియు అన్నదానం చేయడం జరిగింది. ఇందులో పాల్గొన్న మండల సంఘం అధ్యక్షులు శ్రీపతి శేఖర్, ఎక్స్ సర్పంచ్ భూమిక, పద్మశాలి సంఘం సభ్యులు నటరాజ్, సాయివే రమేష్ ప్రసాద్ మరియు సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. బాల్కొండ మండలం కిసాన్ నగర్లోని మార్కండేయ మందిరంలో సోమవారం స్థానిక పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో మార్కండేయ జయంతిని ఘనంగా నిర్వహించారు. ప్రత్యేక పూజలు నిర్వహించి గ్రామస్తులకు అన్నదాన కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. పద్మశాలి సంఘం అధ్యక్షులు లక్ష్మీనారాయణ, ఉపాధ్యక్షులు కపిల్, కార్యదర్శి రవీందర్, మాజీ ఎంపీపీ నాగభూషణం తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. శనివారం నిర్మల్లో జరిగిన విశ్వం ఎడ్యుటెక్ ల్యాబ్స్ వారి ఆధ్వర్యంలో కృష్ణవేణి పాఠశాలకు చెందిన 4 విద్యార్థులు రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ఇంకా 4 విద్యార్థులు జిల్లా స్థాయిలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చి కన్సోలేషన్ బహుమతులు పొందారు. సోమవారం రోజున గెలుపొందిన విద్యార్థుల తల్లిదండ్రులు సంతోషంగా అట్టి బహుమతులను స్వీకరించారు. రాష్ట్ర స్థాయిలో పోటీ పడే విద్యార్థులకు ఈ నెల 25వ తేదీన హైదరాబాద్ లో జరిగే అంతర్రాష్ట్ర అబాకస్ మరియు వేద గణిత పోటీల్లో పాల్గొంటారని ప్రిన్సిపల్ కోట ప్రవీణ్, వైస్ ప్రిన్సిపల్ రాజేందర్ చౌహాన్ తెలిపారు. కార్యక్రమంలో స్కూల్ ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపల్, మేనేజ్మెంట్ మరియు ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. భువనగిరి ఎస్టీ హాస్టల్లో వైష్ణవి భవ్య, సూర్యాపేట గురుకుల కాలేజీలో దగ్గుపాటి వైష్ణవి, మాదాపూర్ నారాయణ ఐఐటి అకాడమీలో టి వినయ్ విద్యార్థుల ఆత్మహత్యలపై ప్రభుత్వం వెంటనే స్పందించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఘటన మన కాలేజీలో విద్యార్థులు సూసైడ్ చేసుకోవడం చూసినాము. దానికి ప్రధాన కారణమైన సూసైడ్ నోట్లో కూడా వాళ్ళ పేర్లు మెన్షన్ చేసినా కూడా వారిని ఇంకా అరెస్ట్ చేయకపోవడం చాలా దారుణమైన విషయం. విద్యార్థులపైన అరాచకంగా వారిపైన హరాస్మెంట్ చేస్తూ వాళ్ళని ఒత్తిడికి లోన్ చేస్తూ ఆత్మహత్యలు చేసుకునే విధంగా వాళ్ళకు బాధలు కలిగిస్తున్నారు. కాబట్టి వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రూరల్ నియోజకవర్గం అన్ని విధాలుగా అభివృద్ధి చేసి కార్యకర్తలకు కంటికి రెప్పలా కాపాడుకుంటా 60వ జన్మదిన వేడుకల్లో రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి వెల్లడి. అంగరంగ వైభవంగా రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి షష్ఠి పూర్తి వేడుకలు. భారీగా తరలివచ్చి శుభాకాంక్షలు తెలిపిన రూరల్ నియోజకవర్గం కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అధికారులు. ఇందల్వాయి నుండి ధర్మారం వరకు ఘన స్వాగతం పలికిన కాంగ్రెస్ శ్రేణులు. కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి. నిజామాబాద్ లో భారత్ వికసిత్ సంకల్ప యాత్ర సదస్సులో పాల్గొన్న ఎంపీ అరవింద్. ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను సంబంధిత అధికారులు వెంటనే పరిష్కరించాలి. జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఆదేశం. జిల్లా అదనపు కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన కిరణ్ కుమార్ మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపిన రెవెన్యూ అధికారులు. బీడీసీల ఆగడాలు, గల్ఫ్ ఏజెంట్ల మోసాలను అరికట్టేందుకు ప్రత్యేక నిఘా. మీడియాతో సిపి కల్మేశ్వర్ వెల్లడి. డిఆర్డీఏ ఏపీడీ సంజీవ్ కుమార్ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేసిన జిల్లా కలెక్టరేట్ సిబ్బంది.
జిల్లా వ్యాప్తంగా ఘనంగా మార్కండేయ జయంతి వేడుకలు, ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించిన పద్మశాలులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL న్యూస్.